హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సంజీవిని గార్డెన్స్. నేను మీ కన్నయ్య. ఈ గార్డెన్ డెవలప్మెంట్ వర్క్స్ స్టెప్ బై స్టెప్ ముందుకు జరుగుతూ ఉంటుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. మన గార్డెన్ కోసం ట్రిప్పర్స్తో రెడ్ సాయిల్ ఎర్రమట్టిని తెప్పించడం జరిగింది. జేసీబీ సహాయంతో గార్డెన్ బేస్ మొత్తం ఫిల్ చేయడం కూడా జరుగుతుంది. దాదాపుగా 3.5 feet వరకు మనము ఈ ఎర్రమట్టితో గార్డెన్ బేస్ అంతా నింపడం జరుగుతుంది. మన ఈ లొకాలిటీలో కూడా గ్రౌండ్ అంతా కూడా రెడ్ సాయిల్లో ఉన్నందుకు ఎర్రమట్టి తెప్పించడం జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు, జేసీబీతో ఈ ఎర్రమట్టిని గార్డెన్ బేస్లో ఫిలప్ చేస్తున్నాం. ఈ జేసీబీతో మనము మట్టిని లెవెల్ చేస్తున్నప్పుడు సరిగ్గా సెట్ అవ్వదు. కొన్ని చోట్లల్లో ఎత్తుగా, కొన్ని చోట్లల్లో గుంతలుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మళ్ళీ మనం మాన్యువల్గా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ ద మీన్ టైం గార్డెన్ ఎంట్రన్స్ వద్ద ఉన్న బ్రిక్స్ వర్క్ పూర్తయిన స్టెప్స్ దగ్గర సిమెంట్తో ప్లాస్టరింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ స్టెప్స్ కూడా చాలా నీట్గా, బ్రహ్మాండంగా సెట్ అయినాయి. సుమారు 12 అడుగుల వెడల్పుతో బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ ముందర ఈ గార్డెన్ ఎంట్రన్స్ని నిర్మించడం జరిగింది. ఈ గార్డెన్లో మొత్తం 9 ట్రిప్పర్ల ఎర్రమట్టిని వేయించడం జరిగింది. 2 కూలీలను కూడా పెట్టేసేసి లెవెల్ చేయించడం జరిగింది. ఎక్కడ కూడా గుంతలు కానీ ఎత్తులు కానీ లేకుండా సమానంగా నేర్పడం జరిగింది. సుమారుగా గార్డెన్ స్టెప్స్ 2 కూడా మట్టిలో మునిగిపోవడం జరిగింది. గార్డెన్ టాప్ సాయిల్ ఫర్టైల్ రెడ్ సాయిల్ని వేయడం కూడా జరిగింది. దాదాపుగా ఒక 6 inches కవర్ చేయడం జరిగింది. సో ఓకే వ్యూయర్స్, ఫర్దర్ డెవలప్మెంట్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.